బకాసన్, అట్లాగే పద్మాసనంలో స్వింగ్ అన్నమాట, లోలాసనం లాగా. ఇవి చేస్తే ఈ భాగంలో బ్రహ్మాండంగా కరిగి భలే బిగుస్తుంది, అవి గట్టి పడతాయి అనమాట, జబ్బలు లూజ్ లేకుండా. అలాంటి 2 ఆసనాలు చూడండి. ముందుగా బకాసన్ ఎక్సర్సైజ్. ముందుగా మనం 2 అరిచేతులను అట్లా ఆనించాలి. 2 పాదాలను కూడా అరిచేతులు వెనకాల అట్లా ఆనిచ్చేసేసి పాదాలు వేళ్ల మీద లేపి, ఇప్పుడు చూడండి 2 మోకాళ్ళ పక్కన తొడ భాగాల్ని చేతులకు నొక్కుంటూ చేతుల మీద కాళ్ళను పైకి లిఫ్ట్ చేయాలి. అలా లేపి ఆపటం, మళ్ళా దింపేసేయటం, మళ్ళీ చేతుల మీద పాదాలు లేపేసి గాలిలోనే శరీర బరువంతటి చేతుల మీద మోపి ఆపాలన్నమాట. ఈ విధంగా బకాసన్ ఎక్సర్సైజ్ ని మీరు ఎక్కువసేపు చేయగలిగితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అన్నమాట. అంటే జబ్బలు బాగా లావుగా ఉన్నవి తగ్గటానికి, లూజ్ అయిన ఫ్యాట్ అంతా టైట్ అవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ రకంగా ఒక 10-15 సార్లు 20 సార్లు చేస్తే మంచిది. ఇప్పుడు పద్మాసనం వేసి లోలాసనం చేస్తాం. చూడండి, 2 చేతులు అరిచేతులు నేల కానిస్తాం, చేతుల మీద శరీరాన్ని పద్మాసనుడు అట్లా లిఫ్ట్ చేసి ఊయల వలె అట్లా ఊగినట్లుగా ఊగాలి. ఇది లోలాసనం. అదే విధముగా నిమిషము 1/2 నిమిషం అట్లా కంటిన్యూస్ గా మనం చేయొచ్చు. బరువంతటిని చేతుల మీద లిఫ్ట్ చేయటం వల్ల జబ్బల కొవ్వు కరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్, తేనె 1 కప్, ఓట్స్ పౌడర్ 1/2 కప్, చిక్కటి పెరుగు 1/2 కప్, పాలు 1/2 కప్, ప్రొద్దుతిరుగుడు పప్పు 1 టేబుల్ స్పూన్, పుచ్చగింజల పప్పు 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, యాలక్ పొడి కొద్దిగా. ముందుగా పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టేసి అందులో రాగి పిండిని, ఓట్స్ పిండిని ఈ రెండింటిని వేసి 5 నిమిషాలు దూరగా వేడి చేసేసి ఈ రాగి ఓట్స్ పిండిని పక్కన పెట్టుకుంటాం. ఒక బౌల్ తీసుకుని అందులో నీళ్లు పిండేసిన గట్టి పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసాం. ఒక 1/2 కప్ పాలు తీసుకున్నాం, పాలు పెరుగు 2 పోసేసాం. టీపీకి మనం తేనె 1 కప్ తీసుకున్నాం, వేసేసాం. బేకింగ్ పౌడర్ వేసాం, బేకింగ్ సోడా ఈ 2 కొద్దిగా వేసాం. మంచి సువాసన కోసం యాలక్ పొడి వేసాం. వీటన్నిటిని బాగా కలిపి పెట్టాలి. ఏమాత్రం ఉండలు లేకుండా అట్లా కలిపి పెట్టిన తర్వాత అందులో పుచ్చగింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, మధ్య మధ్యలో కేకులు ఇవి తగులుతుంటే నోటికి చాలా బాగుంటాయి కాబట్టి అవి వేసేసాం. ఇక వీటిలో మనం రాగి పిండి, ఓట్స్ పిండి కలిపేసి దోరగా వేడి చేసుకున్న దాన్ని తీసుకుని ఉండలు లేకుండా మెత్తగా అట్లా హ్యాండ్ మెషిన్ తో స్మూత్ గా వచ్చే వరకు కేక్ పిండిని తయారు చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న కేక్ పిండిని కేక్ ట్రే తీసుకుని ఇందులో బటర్ పేపర్ వేసేసి మేగడ అందులో రాసేసాం. దానిపైన ఈ రాగి ఓట్స్ కేక్ పిండిని వేసేసాం. పొయ్యి మీద ఒక అల్యూమినియం పాత్ర మందపాటిది పెట్టేసి పైన ఒక రింగ్ అట్లా పెట్టేసి దానిపైన కేక్ ట్రే అట్లా పెట్టేసేసి మూత పెట్టేసి సుమారుగా 1/2 అవర్ అట్లా సిమ్ లో ఉంచేస్తే చక్కగా రాగి ఓట్స్ కేక్ హెల్దీగా వాల్యూస్ పోకుండా ఆని లేని తేనెతో స్వీట్ గా గుమ్మగుమ్మలాడుతూ తయారవుతుంది. చూసారు కదండి. దీనికి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెంచడానికి సోయా చిక్కుడు గింజలు బాగా ఉపయోగపడతాయి అన్న. ఈ సోయా చిక్కుడు గింజలు నానపెట్టేసేసి 12 గంటలు కుక్కర్ లో ఉడకపెట్టేసి కూరలు ఉడికేటప్పుడు రోజు గుప్పుడు కనుక వేస్తే మీరు ప్రోటీన్ ఎక్కువ ఉండి కండ పెరుగు బరువు పెరుగుతారు. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది సోయా చిక్కుడు వల్ల. అది మధ్యాహ్నం పూట తీసుకోండి అమ్మా. సాయంకాలం పూట కుదిరితే 5ంటికి ఏదైనా పళ్ళ రసం కానీ చెరుకు రసం కానీ త్రాగి 6-6:30 కల్లా నానపెట్టిన ఎండు విత్తనాలు, మీకు ఏవైనా 3-4 రకాల ఎండు విత్తనాలు, మీరు బరువు పెరగాలి, హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే నట్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ నట్స్ లో మీకు అనుకూలంగా ఉండే పుచ్చగింజలు, ప్రొద్దుతిరుగుడు పప్పు, కాస్త బాదం జీడిపప్పు లేదన్నా 2-3 రకాలు 4 రకాలు అన్నేసి నానపెట్టుకోండి. ప్రొద్దునే సాయంకాలం నానపెట్టిన వాటిని తీసుకుని అవి పండ్లు డిన్నర్ లాగా ఇవే తినండి. మళ్ళీ రాత్రి భోజనం కాదమ్మా. ఉదయం పూట తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ పోషకాలను అందించే ఆహారం అంటే మొలకెత్తిన విత్తనాలు. ఇంకా రెగ్యులర్ గా మీరు కనుక మొలకలు ఎత్తిన విత్తనాలు 2-3 రకాలు కలిపేసి దోసెడి గింజలను అట్లా పెట్టుకుని అవి ప్లస్ పండ్లు కాంబినేషన్ లో మార్నింగ్ అట్లా తీసుకుంటే ఈ 2 ఆహారాలు ఉదయం సాయంకాలం తీసుకున్న ఆహారాలు హార్మోన్స్ ఉత్పత్తి చేసి 2 నెలల్లో మీ పీరియడ్స్ కరెక్ట్ గా రావడానికి చక్కగా ఉపయోగపడతాయి.
ఇలాంటి డైట్ అప్లై చేయండి. ఏ మందులు వేయక్కర్లేదు. ఈ సమస్య గురించి వేరే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన పని లేకుండా సింపుల్ గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తయారవుతున్నదంట. ప్రేగుల్లో బంకేమీ తయారు కాదండి. కానీ బంకగా మోషన్ ఎందుకు మారుతున్నదంటే నిలవున్న స్థితిని బట్టి బంకగా మారుతుంది. సుమారు 40 గంటలు 50 గంటలు 60 గంటల లోపు మనం నిలవంచి వెళితే బంకగా వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటో తెలుసండి? మనందరి ఇళ్లలో ఎనిమా డబ్బా ఒకటి ఉంచుకోమంటున్నాం. సర్జికల్ షాప్ లో దొరుకుతుంది ప్లెయిన్ వాటర్ ఎనిమా చేసేది. అది తెచ్చి ఒక 5-6 రోజులు ఎనిమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకోండి. మీ ప్రేగుల్లో ఉన్న గట్టి మలము నిల్వ ఉన్న బంక లాంటి మనం అంత శుభ్రంగా ట్యాంక్ క్లీన్ చేసేసుకోండి. ఎనిమా ద్వారా మంచిది. ఉదయం పూట మొదటిసారి మోషన్ అయ్యాక రెండోసారి నీళ్లు తాగండి. లీటర్ తాగేసేయండి గోరువెచ్చని నీళ్ళు. మళ్ళా మనసు పెట్టండి. ఆలోచనలు బాగా ఇక్కడ పెడితే కథలెక్కలు బాగా వస్తాయి. అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి. జాడించి వచ్చిన అయిపోతుంది. ఈ రోజే పని అయిపోతే నిలవ లేదు కాబట్టి నిలవ లేనప్పుడు బంకగా మారే ఛాన్స్ ఇక లేదు. పర్మనెంట్ సొల్యూషన్ బంకకి మీరు రోజు మార్నింగ్ 2 times వెళ్తాం కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. కూరలు బాగా ఎక్కువ తినండి. పాలిష్ పట్టిన ధాన్యాలతో అన్నం వండుకోండి. అయితే మల్టీగ్రెయిన్ పిండితో పులకాలు చేసుకోండి. ఇవన్నీ పీచు పదార్థాలు బాగా ఉంటాయి. పండ్లు ఎక్కువగా తినండి. చక్కగా మలం మెత్తగా సాఫ్ట్గా రోజుకు 2 సార్లు జాడించి ఉదయం అయ్యే అవకాశం ఉంటే ఇక బంక అనే సమస్య మీకు ఇక నోటిక రాకుండా కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఈ రోజు మన ప్రేక్షకుల అందం కోసం మీరు ఏ చిట్కా చెప్పబోతున్నారండి? జుట్టు కుదుళ్ళకి ఈ మధ్య బాగా డిహైడ్రేషన్ వచ్చి జుట్టు కుదుళ్ళ నుంచి జుట్టు ఓడిపోవటం గాని, జుట్టు హార్డ్ అయి విరిగిపోవటం గాని, జుట్టు చివరి భాగాలు పగిలిపోవటం గాని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు కొంతమందికి తల భాగంలో చర్మం మీద ఇన్ఫెక్షన్ వచ్చి కూడా జుట్టు ఎక్కువ ఓడిపోతూ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, జుట్టు కుదులకు డిహైడ్రేషన్ పోగొట్టడానికి, జుట్టును మంచి కండిషన్ గా చేసి పగుళ్ళు విరుగుడు సెక్షన్ నుంచి రక్షించడానికి ఉపయోగపడే చిట్కాల ఈ ఫలితాలన్నీ ఇవ్వడానికి 2 కాంబినేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. 1 పెరుగు, 2 తేనె. ఈ 2 కనుక కలిపేస్తే చాలా మంచిది అన్నమాట. చక్కటి పెరుగు తీసుకుని దానికి ఒక 3-4 స్పూన్లు తేనె కలిపేసేసి చక్కగా వారానికి ఒక 2 సార్లు అన్న 3 సార్లు తలస్నానం చేయడానికి ముందు ఒక గంట ముందు పెట్టేసుకుని అట్లా అట్టి పెట్టేస్తే జుట్టు మంచి స్మూత్ గా కండిషనింగ్ అవుతుంది. చక్కగా జుట్టుకి డిహైడ్రేషన్ తగ్గి హెల్దీగా జుట్టు కుదురు జుట్టును పట్టుకుని మంచి బలంగా తయారు చేయడానికి, జుట్టు విరగకుండా పగలకుండా చేయడానికి మంచి చిట్కా అన్నమాట. ఇలా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత తల స్నానం చేసేస్తే జుట్టు మంచి కండిషనర్లా చాలా క్లీన్ అయిపోయి నీట్గా ఉంటుంది. విన్నారు కదండి. ఈ మధ్య